మంచికి చెడుకు ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు నాగలక్ష్మి ఏడ్చుకుంటే ఏమేం మాటలు చెప్పిందో నేను మళ్ళీ అది చెప్పదలుచుకోలేదు. తెలంగాణ పల్లెలల్లో ఒక పీజీ చదివిన ఒక టీచరు ఒక పంతులమ్మ ఏడ్చుడు అనేది ఈ చీకట్లో ఇదంత మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు. ఈ రౌడీజము గుండాలు ఇట్లా ఊర్లల్లో పెట్టరేగిపోతేనే నక్సలిజం పుట్టింది, పోరాటాలు పుట్టినాయి, జనం తుపాకీ పట్టిండ్రు. ఏం చేసుకుంటావు నువ్వు ఒక్కనే బతుకుతావని చెప్పి వాళ్ళ నాయన చెప్పిండు. ఒక దిక్కు జనజీవన స్రవంతిల కలవాలి నక్సలైట్లు అని చెప్పుకుంటూ ఇలా ఎన్కౌంటర్లు బయట వచ్చి జరుగుతూ ఉన్నాయి. అరాచకం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజాపక్షంలో ఉన్నటువంటి మీడియా యజమానులు వీడికి వచ్చి కూర్చుంటే పేర్లు పెట్టి బయట స్లోగన్స్ ఇచ్చి బూతులు మాట్లాడుతారు. విన్నాం, మేము ఇప్పటిదాకా విన్నాం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అట్లా మాట్లాడేటోళ్లకు బలం ఎక్కడికెళ్ళి వస్తున్నది. ఆ బలము కోమటిరెడ్డి వెంకటరెడ్డి శిష్యులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టినే వస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు వస్తున్నది అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కాబట్టి. ఆయన మంత్రి ఎవరి క్యాబినెట్? రేవంత్ రెడ్డి మంత్రిలో క్యాబినెట్ అని. వారం రోజులైంది మేము ఇక్కడికి వచ్చి. ఇవాళ గన్మెన్ ఇచ్చిందట, ఇవాళ గన్మెన్ మేము చెప్పిన ఆమెకు మేము ఇక్కడికి వచ్చింది కేవలం తనను రక్షించేటందుకు. తనను భవిష్యత్తులో ఈ గుండాలు ఈ కత్తుల కోలాటాలు ఆడుతున్నారు వీళ్ళు పల్లెలల్లో. వీళ్ళు ఎక్కడ ఈ కుటుంబం బలి అవుతుందో ఒక చదువుకున్నారు కాబట్టికే, విజ్ఞానం వచ్చింది కాబట్టికే ఇప్పుడు ఇలా అర్ధబలం అంగబలంకు బుద్ధి బలము విజ్ఞాన బలంకు గుండె బలంకు మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధం ఈ ఊరిలో ఓట్ల రూపకంగా రేపు ఎటు ఉంటుందో ఏందో తర్వాత సంగతి. కానీ సైలెంట్ ఓటింగ్ పడుతుంది అంటున్నారు. కానీ చదువుకొని మరి ఆయన ఏం చదువుకుండో, ఆయన వాళ్ళకి ఎంత సంస్కారం ఉన్నదో నాకైతే అర్థమైతే లేదు. కానీ